ఈరోజు మీరు బాధగా ఉన్నారా? ఏదైనా సమస్యతో పోరాడుతున్నారా? అలా ఉంటే మీ భావాలని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏడవాలనిపిస్తే ఏడవండి. బాధగా అనిపిస్తే ఆ బాధని అనుభవించండి. ఎందుకంటే మనసులో ఉన్న బాధను బయటకు రానివ్వకపోతే అది మరింత భారంగా మారుతుంది. ఈరోజు మీ కన్నీళ్లను, మీ బాధను అంగీకరించండి. ప్రశాంతంగా నిద్రపోండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు ఎంత కష్టంగా ఉన్నా రేపు అనే కొత్త రోజు మీకోసం ఎదురు చూస్తుంది. ఆ రోజు కొత్త ఆశలను, కొత్త అవకాశాలను, కొత్త సంతోషాలను తీసుకురావచ్చు. అందుకే ఈరోజు బాధతో ఉన్నా పర్లేదు, అక్కడే ఆగిపోకండి. ఈరోజు బాధను అనుభవించండి, కానీ ఆశను మాత్రం వదులుకోకండి. మీకోసం ఇంకా మంచి రోజులు ఎదురు చూస్తున్నాయి. హోప్ మాత్రం వదులుకోకండి. జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి.